లాస్ట్ అంతకుముందు వచ్చిన గవర్నమెంట్ దాన్ని పెంచలేదు. ఎన్ని స్టేషన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ రోజుకి. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా చేస్తాం అంటున్నారు. ఢిల్లీకి 4 సార్లు వెళ్ళారు. అలైన్మెంట్లు మారుస్తున్నారు. దాన్ని కూడా రియల్ ఎస్టేటే అంటున్నారు. ఇప్పుడు జనం ఏమంటున్నారంటే ఈ అలైన్మెంట్లు కూడా వాళ్ళ ల్యాండ్ల కోసం రేట్లు పెంచుకోవడానికి రియల్ ఎస్టేట్ కోసమే అలైన్మెంట్లు కొత్త, ఇప్పుడు పాత వాటిని వదిలేసి కొత్త రూట్లను చేస్తున్నారు. మెట్రో రూట్ అనేది డెఫినెట్ గా అండి ఒక సాంకేతికంగా అంటే ఒక టెక్నికల్ గా స్టడీ చేసి ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు తిరుగుతున్నారు, ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డ్ చేయని వాళ్ళు, కార్లు అఫోర్డ్ చేయని వాళ్ళు ఏ రూట్లలో ఎక్కువ తిరుగుతున్నారు, జాబ్ కోసం ఎక్కువ ఎక్కడ తిరుగుతున్నారు అనే దాని మీద సైంటిఫిక్ డేటా తీసుకుని అది స్టడీ చేసి చెయ్యాలి. కానీ మన దగ్గర హైదరాబాద్ లో అలాంటిది జరగట్లేదు. ఏదో టాప్ లెవెల్ ఎవరో ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ ఇస్తారు, వాళ్ళు వచ్చి ఏదో 15 రోజులు సర్వే చేసి ఓ రూట్ మ్యాప్లు డిజైన్ చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా ఏది ఉంటుందో ఓట్ల కోసమో లేకపోతే ఇంకో రకంగానో బిజినెస్ పరంగానో వాళ్ళు రూట్లు చేంజ్ చేయడం, ఇదంతా అనేది కరెక్ట్ కాదు. ప్రజలు మారారు, ప్రజల్లో ఎడ్యుకేషన్ పెరిగింది. ఇవాళ సోషల్ మీడియా ప్రభావం అవ్వచ్చు, టీవీ ప్రభావం అవ్వచ్చు, జనాల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. మీరు ప్రజల అవసరాల కోసం పనిచేయకపోతే డెఫినెట్గా ఫ్యూచర్లో గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ముందుకొస్తుంది. సో ఈ విషయాలలో ఏదైతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన అవసరాలు మనం క్రియేట్ చేయలేదనుకోండి, సస్టైనబుల్ లివింగ్ అవ్వచ్చు, రెంటల్ హౌసింగ్ అవ్వచ్చు, క్వాలిటీ ఇన్ ఎయిర్ అవ్వచ్చు, పొల్యూషన్ లేని సిటీ అవ్వచ్చు, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయకపోతే జనాలకి వ్యతిరేకత అనేది డెఫినెట్ గా ఛాన్స్ ఉంటుంది. మొన్న గ్లోబల్ సమ్మిట్ అని చేశారు. ఏం హడావుడన్నా 5 లక్షల కోట్లు 5,607 ఇట్లా ఫిగర్ వేసి మరి కోట్లు వచ్చేసినాయి అని చెప్పారు. మొన్న కేసీఆర్ మాట్లాడగానే ఫిగర్స్ అన్ని లేపేసి 5,000 కోట్లకు మార్చేశారు దాన్ని. అంటే ఇదేమి డ్రామా, ఇది ఎట్లా ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? అంటే ఈ సమ్మిట్లు అనేది డెఫినెట్ గా గవర్నమెంట్ చేస్తుందండి. అన్ని గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మనం కూడా చేయక తప్పదు. కాంపిటీషన్ లో ప్రతి స్టేట్ సమ్మిట్స్ చేస్తున్నాయి, ప్రతి సమ్మిట్ ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ నో ఎక్సెప్షన్. వాళ్ళు కూడా చేశారు. దానిలో ఎంఓయూలు అయినాయి. 5.75 lakh crores ఎంఓయూస్ అయినాయని ఆన్ పేపర్ అయితే డెఫినెట్. ఎంఓయూ అనేది పేపర్ మీద ఉండడమే, కానీ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఎక్కడ ఉండాలి? ఎంఓయూలో అయినవేంటి, ఏ కంపెనీలు ఎంఓయూ చేశారు, వాళ్ళతో మళ్ళీ మాట్లాడారా, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసిరా, ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కావాల్సిన ఇండస్ట్రీ కానీ ఐటీ కంపెనీ కానీ తీసుకొస్తున్నారా, వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇదే కాకుండా సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ మొత్తం మర్చిపోతుంది. మీరు ప్రీవియస్ గా చూసాం, నేషనల్ లెవెల్ సమ్మిట్లు ఎన్నో అయినాయి, స్టేట్ లెవెల్ సమ్మిట్స్ అయినాయి, ఎన్నో సదస్సులు అవుతాయి హైదరాబాద్ లో డిఫరెంట్ వర్టికల్స్ మీద. ఎంఓయూస్ అయినంత మాత్రం అక్కడితో వదిలేయకూడదు. ఎంఓఎస్ లో ఇంప్లిమెంటేషన్ ఎంత అయింది, మేబీ సబ్మిట్ అయిన 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఓకే ఈ ఎంఓఎస్ అయిన 1 year తర్వాత ఇవి సాధించగలిగాము, 2 years తర్వాత ఇది జరిగింది, 3 years అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కంపల్సరీ పెట్టాలి. ఎంఓఈ ఇప్పుడు ఏదైతే సబ్మిట్ అయిందో దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టిన సబ్మిట్ లో మీరు ప్రజల డబ్బు తీసుకొని ఖర్చు పెట్టినారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి మీది? అవి ఇంప్లిమెంట్ అయినావా లేవా అనేది చూడాలి. దానికి కావాల్సిన ల్యాండ్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి మళ్ళీ ఎవ్రీ 1 year మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కంపల్సరీ పబ్లిష్ చేయాలి. అది జరగట్లేదు. ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే, ఓకే మా పబ్లిసిటీ అయిందా లేదా, మేము చేసామా లేదా, డిఫరెంట్ కంపెనీస్ తీసుకొచ్చి కొన్ని ఫేక్ కంపెనీస్ కూడా వస్తాయి ఈ ప్రాసెస్ లో. అలాంటివి కూడా మీరు చూసినారు చాలా స్టేట్స్ లో జరిగిన విషయాలు ఉన్నాయి. సో అది జరగకుండా ఈ గవర్నమెంట్ కంపల్సరీ ఆ కంపెనీస్ తో టచ్ లో ఉండి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళని పెట్టుబడులు పెట్టించి వాళ్ళకి కావాల్సిన అన్ని ఆన్ టైం ఇస్తే, కరప్షన్ లేకుండా, డిలే లేకుండా, బ్యూరోక్రటికల్ ఇష్యూస్ లేకుండా ఇచ్చినప్పుడే ఈ సమ్మిట్స్ అనే వాటికి ఒక అర్థం ఉంటుంది. లేదంటే ఇంకా సమ్మిట్స్ చేసి ఒకసారి సబ్మిట్ చేస్తున్నారు, దాని లక్షలుగా ఉంటాయి, ఇక్కడ నిజానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎవరికి తెలియదు. ఈ దాంట్లో వ్యాపార దృక్పథం తప్ప రియల్ ఎస్టేట్ కన్నా ఇంకేం కనబట్లే ఈ ప్రభుత్వం చేసే చర్యల్లో. తప్పకుండా ఇప్పుడు అంటే దానికి రీజన్ చెప్తాను. మీకు ఒక విధానం అంటూ ఉండుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీ ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. గణాంకాలు అవునా కాదా? డెఫినెట్ గా ఇంకెన్ని కదా ఇన్వెంటరీ 1,00,000 ఉంది ఖాళీగా. ఇప్పటికే అక్కడ దిగేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు, కొనేటోళ్ళు లేడు.
నువ్వు ఇంకా పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నావు? 100 అంతస్తులు, 50 అంతస్తులు ఏం చేసుకుంటావు? అంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి డెఫినిట్‌గా ఇన్వెంటరీ అనేది ఉంది. ఇన్వెంటరీ విల్ గో ఆన్ ఫర్ 3-4 ఇయర్స్. రైట్. దాన్ని ఇంకో రకంగా చూస్తే ఒక కరెక్ట్. సిటీ అడ్వాంటేజ్ ఎప్పుడుంటది? మీకు ఇన్వెంటరీ ఉంది అన్నప్పుడే జనాలు మైగ్రేట్ అయితారు. ఓకే. ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ ఉంది. రే మీకు ఇల్లులు రెంట్‌కి దొరుకుతున్నాయి. అఫోర్డబుల్‌గా ఇల్లులు దొరుకుతున్నాయి అన్నప్పుడు మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లాగే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్‌కి అఫోర్డబుల్ గా మైగ్రేషన్ దొరుకుతాయి అన్నప్పుడు మరి ఈ పాయింట్ నోట్ మైగ్రేషన్ చేసుకోవాలి. జరిగింది. ఉమ్. కానీ మూవింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ సిటీ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో దీన్ని మాత్రం కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే. ఫ్యూచర్లో మీకు మైగ్రేషన్ రావాలి, ఎంప్లాయీస్ హైదరాబాద్కి రావాలి, వేరే సిటీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ అనేది ఒక రెగ్యులేటరీ లాగా వర్క్ చేసి ప్రైసింగ్స్ని అదుపులో ఉంచి ఎక్కువ రెంటల్ హౌసింగ్ కూడా క్రియేట్ చేసి సస్టైనబుల్ లివింగ్, తర్వాత ఎకో ఫ్రెండ్లీ హౌసింగ్ వాటి మీద ఫోకస్ చేయాలి. అట్లాగే పొల్యూషన్ కూడా తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఈవీ వెహికల్ పాలసీ డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అవును. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అదొక వెల్కమింగ్ థింగ్. అట్లాంటివి ఇంకా ఎక్కువ చేయాలి. సిటీలో 1.5 crores దాటారు అని రీసెంట్ గా గవర్నమెంటే చెప్తుంది. అట్లాగే ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి 3 to 4 lakhs మెంబర్స్ యాడ్ అవుతూనే ఉంటారు. అవును. యాడ్ అవుతూనే ఉన్నారు. దీనికి లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేయాలి, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఎయిర్ క్వాలిటీ బెటర్ చేసుకోవాలి, పార్క్స్ ఇట్లాంటివి చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోతున్నాయి ఎక్కడికక్కడ. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే ఒక సిటీకి గ్రోత్. నువ్వు ఇవాళ హైదరాబాద్ ని న్యూయార్క్ తో కంపేర్ చేస్తాను, టోక్యోతో కంపేర్ చేస్తాను, బెర్లిన్ తో కంపేర్ చేస్తాను అనడం కాదు. నిజంగా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మన సిటీలో మనం క్రియేట్ చేస్తున్నామా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఆ దిశగా ప్రయత్నం. ఒక్క రోజులో హైదరాబాద్ సిటీ అనేది చేంజ్ అవ్వకపోవచ్చు, బట్ మొదలెడితే సీరియస్ గా ఉంటే డెఫినెట్ గా హైదరాబాద్ సిటీలో ఆ కండిషన్స్ అన్ని ఉన్నాయి. ఒక గ్లోబల్ సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. Yes. మనుషులు ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు. ఓన్లీ గవర్నమెంట్ చిత్తశుద్ధితో వర్క్ చేస్తే, హానెస్ట్ గా వర్క్ చేస్తే డెఫినెట్ గా ఈ వేలో మీరు రేపు న్యూయార్క్ తో కంపేర్ చేసుకోవచ్చు, టాప్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఇదన్నీ కంపేర్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మేమేదో పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ని బట్టి మేము హైదరాబాద్ టాప్ సిటీ అనుకోవడం అర్థం కాదు. కాదు కదా. ఇక్కడ ఉన్న ప్రజలు నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ప్రజల్ని పంపించేస్తున్నారు సిటీ నుంచి, ఖాళీ చేపి. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి, మీరందరూ పెంచుతున్నారు, మీరైతే ఖాళీకి కూర్చోరు, రియల్టర్లు ఖాళీకి కూర్చోరుగా. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది అంటే దాని అర్థం ఏంటి? ఇక దండుకోండిరా మీ ఇష్టం అని రియల్టర్లకి హామీ ఇచ్చినట్టే కదా. అంటే అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్, డెవలపర్స్, ప్రజలు ముగ్గురు కోఆర్డినేషన్ తో వర్క్ చేయాల్సిన రియల్ ఎస్టేట్ జరుగుతుందా? జరగట్లేదు. ఎస్. ఇప్పుడు డెవలపర్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుందా? ఆ పాయింట్ నెంబర్ 1. గవర్నమెంట్ డెవలపర్స్ కి కావాల్సినవి చేస్తుందా? పాలసీ మేకింగ్ చేస్తుందా? ప్రజల కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇస్తున్నారా అట్ ద అఫోర్డబుల్ ప్రైసెస్ లో? అది లేదు. ఈ 3 ఇంటరాక్షన్ అనేది చాలా లోపిస్తుంది. 1.5 year గా చూస్తే బిల్డర్స్ చాలా స్ట్రగుల్ అయినారు, పర్మిషన్స్ దగ్గర నుంచి అన్నిటికి కూడా, మిగతా విషయాల్లో కూడా. సో అంతకుముందు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఎక్కువ చేయట్లేదు. అప్పుడప్పుడు క్రెడా అని, లేకపోతే ఏపీ రెడా అని, తెలంగాణ రెడా, వీళ్ళందరూ మీటింగ్స్ పెడుతున్నారు తప్పితే ఒక రియలిస్టిక్ గా డిస్కషన్ అనేది జరగట్లేదు. గవర్నమెంట్ ఆ దిశగా ఏమి మార్పులు చేర్పులు అనేది పాలసీలో చేయట్లేదు. ఎట్లుందో అట్లనే ఉంది, కొత్తగా చేసింది ఏం లేదు.